శివాజీ గారు చెప్పండి, ఏమిటి వాలంటీర్ల వ్యవస్థ మీద చంద్రబాబు గారి కామెంట్లు? ఇప్పుడు జగన్ గారు ఏమంటున్నారు? ఆ కామెంట్ ద్వారా నాకు పాలనకి సర్టిఫికేట్ ఇచ్చినట్లయింది, గొప్ప సర్టిఫికేట్ ఇచ్చారు ప్రతిపక్షం అని ఆయన చెబుతున్నారు. చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడితే మీకు వాలంటీర్లకి 10,000 ఇస్తానంటున్నారా? దీన్ని వాలంటీర్లు ఎవరైనా నమ్ముతున్నారా? సార్ నమస్తే సార్. నమస్కారం. పెద్దలందరికీ నమస్కారం. నేను చాలా చిన్నవాడిని. ఈ మీటింగ్ కి నన్ను పిలిచినందుకు థ్యాంక్స్ సార్. ఈ మీటింగ్ కి నేను హాజరైనందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. విషయం ఏంటంటే సార్, చంద్రబాబు నాయుడు గారు 10,000 రూపాయలు వార్షికోత్సవం ఇస్తాను వాలంటీర్ కని మొన్న ఉగాది రోజు ఒక అబద్ధ హామీని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వాలంటీర్ వ్యవస్థకి ఇవ్వడం జరిగింది సార్. అయితే 5,000 రూపాయలకి వర్క్ చేసే మేము స్వయం సేవకులుగా ఆంధ్ర రాష్ట్రం కాదు, అమెరికా కూడా గుర్తింపబడి పొందిన వ్యక్తులం సార్ మేము. అలాంటి మాకు 5 ఏళ్ల పాటు మా కుటుంబాలను నడి రోడ్డు మీద పెట్టి గోని సంచులు మోసే వాళ్ళమని చెప్పి, కిడ్నాపులకు పాల్పడే వాళ్ళమని చెప్పి, ఆడపిల్లల్ని హెరాస్ చేస్తున్నాము, వాళ్ళ డేటాలను వేరే స్టేట్ కి అమ్మివేస్తున్నాము అని చెప్పిన నాయకులు ఈ రోజు ఒక యూటర్న్ తీసుకొని 10,000 రూపాయలు ఇస్తాము, 10,000 రూపాయలు మీకు అందజేస్తాము అని చెప్పి ఒక చిన్న ఇలా చిల్లరని వేస్తాము అని చెప్తున్నారు. దాన్ని ఎవరు ఇక్కడ నమ్మే పరిస్థితుల్లో లేరు సార్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నేను ఒక వాలంటీర్ని, నా తోటి వాలంటీరు రఘు ఇంజనీరింగ్ కాలేజ్ లో ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నారు సార్. ఆయన ఫ్యాకల్టీగా వర్క్ చేస్తూ వాలంటీర్ గా పనిచేస్తున్నారు సార్. ఆయన చెప్పిన చదువుతో నా సచివాలయంలో సెక్రటరీగా జాబ్ వచ్చింది సార్ ఒక అబ్బాయికి. ఆయన సార్ వైజాగ్ 294 సచివాలయం సెక్రటరీగా వర్క్ చేస్తున్న అబ్బాయికి చదువు చెప్పిన వాలంటీరు 293లో వాలంటీర్ గా వర్క్ చేస్తున్నారు సార్. ఇప్పటికి కూడా వాలంటీర్ గా పనిచేస్తున్నారు సార్. ఆ సెక్రటరీ వాలంటీర్ కనిపించినప్పుడల్లా సార్ అని చెప్తారు సార్. సార్ నమస్తే సార్ అని వాలంటీర్ చెప్తూ ఉంటారు సార్. అన్నా నువ్వేటన్నా నిన్ను సార్ అంటున్నారు ఏటన్నా, నువ్వు వాలంటీర్ కదా అంటే, నేను ఆయనకి చదువు చెప్పే లెక్చరర్ అయ్యా, నేను రఘు కాలేజ్ లో ఫ్యాకల్టీని కదా, నా దగ్గర తను చదువుకొని ఈ రోజు ఉద్యోగం సంపాదించాడు అంటే, నా గ్రేట్ అన్న నువ్వు అని చెప్పాను సార్. అంటే వాలంటీర్ వ్యవస్థ కింద స్థాయిలో ఎలా ఉందంటే, ఒక ఫ్యాకల్టీ కూడా వాలంటీర్ గా పనిచేస్తూ సేవలు అందిస్తున్నారు సార్. అన్నకి నేను అడిగాను సార్, అన్న నువ్వు ఎందుకన్నా వాలంటీర్ గా పనిచేస్తున్నావు, నీకు మంచి జీతం వస్తుంది కదన్నా, మరి ఎందుకు పనిచేస్తున్నావు అని అడిగితే ఆయన ఒక మాట చెప్పారు సార్. నా గుండెకు బాగా మాట చాలా గుర్తుండిపోయింది సార్. ఆయన ఏం చెప్పాడంటే, నేను 2006లో 10th నాది అయిపోయింది, నేను ఇంటర్ చదివిన తర్వాత సీఎం గారు, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎం గా ఉండేవాళ్ళు, రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఫీజు రిమెంబర్స్మెంట్ ద్వారా నేను బీటెక్ చదవగలిగాను. మా నాన్నగారు ఒక సెక్యూరిటీగా మేము ఏమి చదువుకోలేని పరిస్థితి, ఆయన ద్వారా నేను బీటెక్ చదివి ఎంటెక్ చేసి, నేను ఏ బీటెక్ కాలేజ్ లో రఘు ఇంజనీరింగ్ కాలేజ్ లో ఫ్యాకల్టీ అయ్యానో అదే కాలేజ్ లో నేను ఈ రోజు లెక్చరర్ గా వర్క్ చేస్తున్నాను. మరి నాకు ఇంత ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి నాన్నగారు మీదన ఉన్నారు కదా, ఆయనకి నేను ఏదో ఒకటి ఇవ్వాలి కదా. ఆయన కొడుకు పెట్టిన వాలంటీర్ ఉద్యోగానికి నేను ఒక 50 కుటుంబాలకు కానీ న్యాయం చేయగలిస్తే, ఆయన చేసిన ఆ రోజు నాకు చదువు చెప్పి నేర్పించి ఆ చదువుకి నాకు కనపడే సొమ్మునిచ్చిన రాజశేఖర రెడ్డి గారికి, ఆయన ఆత్మకి నా వంతు ఆత్మ శాంతి చేకూర్చాలి కదా. ఆయన ఆశయాలను సాధించడానికి, ఆయన ఆశయాలు ఇంకా జరుగుతున్నాయి, ఆయన ఆశయాలు ఈ రాష్ట్ర ప్రజలు ఈ విధంగా ఉపయోగించుకుంటున్నారు అని తెలియజేయడం కోసం నేను ఈ వాలంటీర్ వ్యవస్థలో పనిచేస్తున్నాను అని నాకు చెప్పారు సార్. ఆ విషయం నాకు ఎప్పుడు కూడా అన్నం చూడగానే నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతాను సార్. గొప్ప విషయం. ఒక సెక్రటరీ ఒక వాలంటీర్ ని ఈ స్థాయిలో చూడడం అనేది చిన్న విషయం కాదు సార్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. థ్యాంక్ యూ సార్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నేను న్యూడిల్ షాప్ లో మాస్టర్ గా వర్క్ చేసేవాడిని సార్, చెఫ్ గా. నాతో పాటు చెఫ్ గా వర్క్ చేసిన ఒక వ్యక్తి, వాళ్ళ అన్నయ్య ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు సార్. వాళ్ళ మదరు ఇంటి పనులు చేసేవాళ్ళు సార్. ఇంటి పనులు చేస్తే ఆవిడకి ఒక 1000 రూపాయలు 1500 రూపాయలు వచ్చేస్తారు. వాళ్ళ ఫాదర్ లేరు సార్. అయితే ఆ ఇంటి పనులు చేసిన ఆవిడ డైనీ ఫైనాన్స్ ద్వారా ఒక 2000 రూపాయలు తీసుకొని అప్పట్లో
ఆ అబ్బాయికి స్కూల్ కి కాలేజీకి సరిపడా బుక్స్ కొన్నారు సార్. ఆ ఫైనాన్స్ వాళ్ళు రోజు వచ్చి ఆ అబ్బాయిని నువ్వు ఫైనాన్స్ కడతావా లేదా, లేదంటే నువ్వు చదువుతున్న బుక్స్ పట్టుకెళ్ళిపోతాను, నీకు బాగా అహం పెరిగిపోయిందమ్మా, నువ్వు ఫైనాన్స్ కట్టట్లేదు, 100 రోజుల్లోని ఎప్పుడు నువ్వు కట్టకుండానే ఉంటున్నావు అని చెప్తే ఆ అబ్బాయి ఇంటర్తో ఆపేసి స్పెన్సర్ సూపర్ మార్కెట్ లో డోర్ తీసే ఉద్యోగం జాయిన్ అయిపోయాడు సార్. అప్పట్లో ఆ ఉద్యోగానికి 6,000 రూపాయలు జీతం సార్. అప్పటి వరకు ఆ ఇంటికి వచ్చే 1,500 రూపాయలతో గడిచే ఆ కుటుంబం 6,000 వచ్చేసరికి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్. దాని తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రిమర్స్మెంట్ పెట్టారు సార్. ఫీజు రిమర్స్మెంట్ పెట్టిన తర్వాత ఈ స్పెన్సర్స్ లో పనిచేసిన అబ్బాయి వెంటనే స్పెన్సర్స్ లో పని మానేసి ఎంసెట్ రాశాడు సార్. ర్యాంక్ వచ్చింది. ర్యాంక్ రావడంతో బీటెక్ చేశాడు సార్. బీటెక్ లో ఏ కాలేజ్ లో అయితే బీటెక్ చేశాడో విశాఖ దీంట్లో అదే కాలేజ్ లో ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యాడు సార్. వెరీ గుడ్. స్పెన్సర్ సూపర్ మార్కెట్ లో డోర్లు తీసుకొని మిగిలిపోవాల్సిన వ్యక్తి జీవితం ఆయన ఫీజు రిమర్స్మెంట్ పెట్టడం ద్వారా ఆయన చదువుకునే కాలేజీలో ఆయనలాగా చదువుకునే కొంతమంది విద్యార్థులను తయారు చేయడానికి ఉపయోగపడింది సార్. ఆ నాలెడ్జ్ అక్కడే ఉండిపోలేదు సార్. అంటే ఒక బీటెక్ చదువుకునే దానికి ఫ్రీ ఇస్తేనే ఇంత డెవలప్మెంట్ పెరిగేటప్పుడు, ఇంత గ్రోత్ వచ్చేటప్పుడు 1వ తరగతి నుండి విద్యను ఫ్రీ చేసి ఇంగ్లీష్ మీడియం పెడితే ప్రతిపక్ష పార్టీలకు ఎందుకు అంత నొప్పి వస్తుందో నాకు అర్థం కావట్లేదు సార్. ఈ రోజు 1వ తరగతి నుండి ఇంగ్లీష్ విద్య పెట్టడం ద్వారా ఫ్యూచర్ లో 20 సంవత్సరాల్లో జరగబోయే 20 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా విజన్ 2020 అని చెప్పి ఒకటి పెట్టి 20 సంవత్సరాల తర్వాత ఇలా జరుగుద్ది, నాకు ముందే తెలుసు, 20 సంవత్సరాల తర్వాత నాకు జరుగుద్ది ముందే తెలుసు అని చెప్పి 2020 సంవత్సరంలో డబ్బాలు కొట్టుకున్నారు కదా సార్. అలా డబ్బాలు కొట్టుకునే చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటి సూటిగా అడుగుతున్నాను సార్. 2019 నుండి 2039 వరకు ఈ 20 years లో మీరు చూడండి సార్, విద్యా వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఈ పెను మార్పు వలన ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి దగ్గర కూడా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు మాత్రమే ప్రపంచంలో నలుమూలలా కూడా ఉద్యోగస్తులుగా ఆవిర్భవిస్తారు సార్. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్స్ అంటే నేను నా ఊహల్లో వచ్చింది సార్. ప్రతి విద్యార్థికి కూడా ఒక టార్చ్ లైట్ పెట్టి 20 ఏళ్ల పాటు ఆ టార్చ్ లైట్ వెలిగే విధంగా ఉంటే అది ఆఫ్ చేసి 20 ఏళ్ల తర్వాత ప్రపంచం మొత్తం లైట్ ఆఫ్ చేసి ఆ టార్చ్ ను ఆన్ చేస్తే ప్రపంచం మొత్తం కూడా వెలుగు వస్తుంది సార్. ఆ వెలుగుకు కారణం ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు, ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణులై బయటకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బడుల్లో విద్యను అభ్యసించిన విద్యార్థులు ప్రపంచం మొత్తం 20 ఏళ్లలో ప్రపంచం మొత్తం చుట్టూ తిరిగి విద్యార్థి ఈ ఉపాధిని అందించే విధంలో ప్రపంచానికే ఉపాధి అందించే వాళ్ళుగా మారుతారు సార్. ఇది నేను చాలా అయితే ఒక మాట చెప్పండి. ధైర్యంగా చెప్పగలుగుతున్నాను సార్. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు, చాలా అద్భుతంగా మాట్లాడారు, చాలా స్పష్టతతోటి చాలా విషయాల మీద మీకు అవగాహన ఉన్నట్లుగా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఈ వాలంటీర్లు చంద్రబాబు గారిని నమ్మే అవకాశం ఉందా? ఆయన ఇంకో మాట అంటున్నాడు, మళ్ళీ వెంటనే చంద్రబాబు గారు ఏమంటున్నాడు, వాలంటీర్ల మీద కేసులు వస్తాయి జాగ్రత్తని, అంటే తెలుగుదేశం వాళ్ళు కేసులు పెడతారని కూడా చెబుతున్నాడు. ఓ పక్కేమో డబ్బులు పెంచుతాను నేను అధికారంలోకి వస్తే అంటాడు, ఇంకో పక్కేమో కేసులు వస్తాయని బెదిరిస్తున్నాడు. ఏది నమ్ముతారు జనం? అసలు పైగా నిజంగా అధికారంలోకి వస్తే ఆయన ఇప్పుడున్న వాలంటీర్లను ఉండనిస్తాడని మీరు అనుకుంటున్నారా? మీరు అందరూ పెద్దలు సార్. నేను ఒక విషయాన్ని అడుగుతాను. మీరు 40 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి రాజకీయం చూసి పెరిగిన వాళ్ళు, తెలుసుకునే వాళ్ళు, మీకు ఒక ప్రశ్న ఒక నాకు తెలిసింది ఒకటి అడుగుతాను సార్. ఆయన మొదటిసారి సీఎం అవ్వడానికి ఉపయోగపడినది, ఆయన 2024 సీఎం అవ్వకుండా ఆపేది ఒకటే సార్. అదేంటో తెలుసా సార్? చెప్పండి. ఆయన చెప్పే అబద్ధాలు సార్. నిజం సార్. ఆయన మొదటిసారి సీఎం అవడానికి ఏది ఉపయోగపడిందో, ఏది రామబాణంగా పనిచేసిందో, ఏది ఆ రోజు కవచంలో ఉపయోగపడిందో అదే ఈ రోజు ఆ కవచమే ఈ రోజు ఆయనకి బలంగా లోనకి చొచ్చుకుంటూ పోయి, ఆ అబద్ధాల పుట్ట లోనకి గుండె లోపల చొచ్చుకుంటూ పోయి ఈ రోజు ఆయన గుండెలు చీల్చేసి ఆ అబద్ధం ఒక పెద్ద బాంబుగా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గుర్తించేస్తారు. జగన్ గారు మిమ్మల్ని భలే కనిపెట్టాడబ్బా మిత్రమా. జగన్ గారు భలే కనిపెట్టాడు. మీరు లీడర్లుగా మారతారని చెప్పినందుకు ఆయన
వాలంటీర్లు కాదు, వీరు లీడర్లు, భవిష్యత్ లీడర్లు అన్నందుకు మీరు అచ్చంగా లీడర్ల కంటే కూడా ఎక్కువగా మాట్లాడగలుగుతున్నారు. చాలా అభినందించాల్సిన విషయమే మీరు చెప్పింది వాస్తవం. ఎందుకంటే నిన్నగాక మొన్న కూడా చంద్రబాబు గారు ఇది తెలుగు మీడియం గురించి చిన్నప్పుడు తెలుగు మీడియం ఉండాలి అంటాడు. తెలుగు మీడియం ఉంటే మరి చాలా మనవడిని ఎందుకు తెలుగు మీడియంలో చదివించట్లేదో తెలీదు. మరి నా మనవడిని నేను తెలుగు మీడియంలో చదివిస్తున్నా అని చెప్తే ఓకే, ఒప్పుకోవచ్చు. తన మనవడు మాత్రం ఇంగ్లీష్ మీడియం, మిగతా ప్రభుత్వ స్కూళ్ళలో మాత్రమే ఇంగ్లీష్ మీడియం వద్దని అంటే ఏంటి అర్థం కాదు. పోనీ ప్రైవేట్ స్కూళ్ళలో కూడా వద్దని ఎక్కడ చెప్పాడా? ఎప్పుడు చెప్పడం అండి, అదో విచిత్రం. బాగా మాట్లాడారు మిత్రమా శివాజీ. దానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇంగ్లీష్ మీడియం ఎందుకు వద్దు అంటున్నారో దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే వాళ్ళు బిలో పావర్టీ లైన్ లో చాలా పేదవాళ్ళు, అట్టడుగు ప్రాంతం వాళ్ళు సార్. వీళ్ళు ఓటు వేయడానికి వచ్చేవాళ్ళు సార్. ఓటు వేయడానికి వచ్చే వాళ్ళకి చదువు, సంస్కారం, విజ్ఞానం కలిగి ఉంటే వాళ్ళ ఆలోచన విధానాలు మారిపోతాయి. మాలాంటి వాళ్ళు రాజకీయానికి పనిచేయరన్న విషయం వాళ్ళకి తెలిసిపోతుంది. తద్వారా మా ప్రయోజనాలు మేము కల్పించే ఈ వలలో ఉంటేనే వాళ్ళకి ఉపయోగకరం. ఈ వలలో ఉండడం వలన మేము అనుకునే ఆ 10 మందికి ఆర్థికంగా అభివృద్ధి చేసి ఆ 10 మంది ద్వారా మేము రాజకీయాలు కొనసాగించవచ్చు అనుకునే వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు సార్. సో అందరూ కూడా ఆ 10 మంది లాగా ఆర్థికంగా బలోపేతమైతే రాజకీయాలు చేయడం అవ్వదు. అందరికి విద్య ఉంటే రాజకీయాలకు పనిచేయము. రేపు ప్రశ్నించే హక్కు వస్తుంది. ప్రశ్నించే హక్కు వస్తే నాలాంటి బోటువాడు రాజకీయానికి పనికిరాడు అని తెలిసి, నాలాంటి బోటువాడు రాజకీయానికి పనికిరాడు అనే విషయాన్ని ఆయన గ్రహించి ఆయన 40 ఏళ్ల సూక్ష్మ బుద్ధి దానికి ఉపయోగించాడు సార్. విద్యను అందించకూడదు, విద్యను అందిస్తే ఈ రాష్ట్ర ప్రజలు బాగా మాట్లాడుతున్నారు మిత్రమా. మీ గురించి శ్రీనివాసరావును ప్రసాద్ రెడ్డి గారు కూడా ఏమంటారో చూద్దాం.